ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో గురువుగారు మాకెందుకనో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు అంటే బ్యాడ్ ఆలోచనలు వస్తున్నాయి, అలాగే ఎవరన్నా మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మాకు గొడవలు అవుతున్నాయి, అలాగే మాకు చెడు జరుగుతుంది, ఇబ్బంది పడుతున్నాము, దిష్టి తగిలింది లేదా కనుదిష్టి, నరఘోష, జనఘోష తగిలిందని బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నాము, కానీ అనుకున్న ఫలితం రావడం లేదు, ఏదైనా తేలికైన మార్గం చెప్పండి చాలామంది అడిగారు. ఈ తాంత్రిక ఉపాయంలో మీరు చేయవలసిందల్లా చాలా తేలికైన పరిహారం. ఒక లోటా నీళ్ళు తీసుకోండి, అది కూడా స్టీల్దైనా ఇత్తడిదైనా కాపర్దైనా పర్వాలేదు, ప్లాస్టిక్ కాదు, స్టీల్దైనా పర్వాలేదు లేదా ఇత్తడిదైనా కాపర్దైనా పర్వాలేదు. తీసుకున్న తర్వాత మీరు దానిలో 2 పువ్వుల లవంగాలు వేయండి. వేసి మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్గా 7 సార్లు తిప్పండి. 7 సార్లు మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్గా తిప్పండి. తిప్పిన తర్వాత ఆ నీళ్ళని తీసుకువెళ్ళి మీరు ఉన్న ఇంటికి దక్షిణ దిశలో పోయండి. అంటే దక్షిణం వైపు పోయాలి, అంతేగాని మిగతా దిక్కులో పోయకూడదు. దక్షిణంలో మీకు సింక్ ఉన్నా అక్కడ పోయండి, అంతేగాని వంటగదిలో తీసుకెళ్ళి పోస్తాను, టాయిలెట్లో పోస్తాను కుదరదు, దక్షిణ దిక్కునే పోయాలి. ఇలా మీరు చేస్తే ఇమ్మీడియట్గా మీ మీద పనిచేస్తున్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా, అంటే కనుదృష్టి, అంటే కనుదృష్టి ఒకటే కాదు, జనఘోష, నరఘోష, అంటే మనకి సడన్గా వచ్చే ఇంపాక్ట్స్, నిమ్మకాయలు తొక్కినా, ఎవరన్నా ప్రయోగం చేసి వాళ్ళ ఒంటి మీద తీసి బయటపడేస్తే మనం తొక్కినా, ఇలాంటివన్నీ కూడా ఈ చిన్న పరిహారం ద్వారా తొలగిపోతాయి. ఇది ఎవరైనా ఆడవారైనా మగవారు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.